హాయ్ గాయ్స్, వెల్కమ్ టు బ్లాగ్స్. ఈ రోజు సండే స్పెషల్గా ఏం చేసుకుందాం అంటే నాటుకోడి చికెన్ కర్రీ చేసుకుందాం. ఈ రోజు స్పెషల్ మీద తప్పదండి. ముందుగా కళాయి పెట్టి వెలిగించేసాం కదా, ఇప్పుడు ఆయిల్ పోసుకుందాం. ఆయిల్ బాగా మరిగింది కదా, కొన్ని దాల్చిన చెక్క ముక్కలు వేసేద్దాం. అందులోనే కొంచెం ఉల్లిపాయ వేసేద్దాం. 2 గంటల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న చికెన్ ఉంది కదా, నాటుకోడి చికెన్ బాగా కాల్చి పెట్టుకున్న చికెన్ వేసుకుందాం. ఇప్పుడు ఇందులో 2 టేబుల్ స్పూన్లు పసుపు వేసుకుందాం. అలాగే 1 కప్పు పెరుగు వేసుకుందాం. బాగా కుప్పి పెట్టి బాగా కలుపుకొని మనం వేసిన పసుపు పెరుగు ముక్కలు బాగా పట్టించాం. ఇప్పుడు దీని మీద మూత పెట్టి 10 నిమిషాలు మగ్గనిద్దాం. ఎంతవరకు మగ్గిందో చూద్దామా. ఓకే, ఇప్పుడు కొంచెం కొత్తిమీర పుదీనా యాడ్ చేద్దాం, పెట్టుదాం. ఈ ఫ్లవర్ దీన్ని పట్టిన తర్వాత అప్పుడు మసాలాలు యాడ్ చేద్దాం. చూద్దాం, కొడుకుందో చూద్దాం. పీస్ అయితే బాగా ఉడికిపోయింది. ఇప్పుడు ఇందులో మనం మసాలాలు యాడ్ చేసుకుందాం. మొదటగా కారం, మనం తగినంత కారం యాడ్ చేసుకుందాం. గరం మసాలా, మిరియాల పొడి, మన సీక్రెట్ మసాలా, కొంచెం కొత్తిమీర బాగా కలుపుకుందాం. ఓకే, మన చికెన్ కర్రీ ఎంతవరకు చూద్దామా. ఓకే, మన చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు కొత్తిమీరతో గార్నిష్ చేద్దాం. కొత్తిమీరతో గార్నిష్ చేసుకుందాం. మా చికెన్ ఫ్రై అయితే కంప్లీట్ రెడీ.